చెప్పిన కదా స్వదేశీ మన మంత్రం కావాలి. ఇప్పుడు మోదీ అదే చెప్పారు ఎర్రకోట నుంచి. తెలుస్తుంది ఏవి స్వదేశీవి ఏవి విదేశీవి, మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత మీకు సోషల్ మీడియాలోనే సమాచారం ఉంటుంది. నాలంటోళ్ళని అడిగినా చెప్తాము. ఈ పేస్టులలో స్వదేశీ ఏది విదేశీ ఏది ఏ సబ్బు వాడాలంటే నాలంటోళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. మార్పు మొదలైంది. నిజంగా మార్పు మనకు కనిపిస్తుంది. ఇంకా రావాలి, ఇంకా కావాలి. ఇంకోటి, మోదీ RSS ని ప్రస్తావించడాన్ని అప్పటికే అందుకున్నారు. ఒక సంఘ ప్రస్తావన ఎట్లా తెస్తాడు, ఇండిపెండెన్స్ డే సందర్భంగా RSS ని ఎట్లా పోగొడతాడు మోదీ అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు అవతల వాళ్ళు. మళ్ళీ అరే నెహ్రూ గుర్తించాడు RSS ని, మోదీ ఇప్పుడు ప్రస్తావించాడు కదా, నెహ్రూ గుర్తించాడు ఎన్నడో RSS ని, ఆ సంస్థను గుర్తించాడు. రిపబ్లిక్ డే పరేడ్ కి ఆహ్వానించాడు. గణవేష్లో రండని యూనిఫామ్ స్వయం సేవకులు మీ గణవేశంలో పరేడ్ లో పాల్గొనండి అని ఇన్వైట్ చేస్తే రిపబ్లిక్ డే పరేడ్ లో స్వయం సేవకులు పాల్గొన్నారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు, ఇప్పుడు ఈ జనరేషన్ లీడర్లకు ఎందుకు నొప్పేందో అర్థం కావట్లేదు. RSS ప్రస్తావన ఆయన తీసుకొస్తే అవాకులు చెవాకులు వెళ్తున్నారు. సంఘమేమి ఏమంటారు, దేశ వ్యతిరేక చర్యలకేం పాల్పడట్లేదే, దేశ వ్యతిరేకతనేం ప్రబోధించట్లేదే. అలాంటి సంస్థ గురించి, దేశం కోసమే పనిచేస్తున్న త్యాగాలు చేస్తున్న వాళ్ళ గురించి, సంస్థ గురించి ఎర్రకోట నుంచి చెప్తే అది కూడా విషెస్ చెప్పారు. 100 years పూర్తి చేసుకుంటుందని ఒక శుభాకాంక్షలు చెప్పబోయారు, అభినందించబోయారు. దానిలో తప్పేముంది? ఎందుకు వీళ్ళకంత నొప్పి? సంఘ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకోండి అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చారు. తప్పేముంది దాంట్లో? సరే ఎవరేమనుకున్నా సరే RSS శతాబ్ది ఉత్సవాల్లో పూర్తి స్థాయిలో మనం కూడా పాల్గొనాలి. సంఘ సిద్ధాంతాన్ని మనం ఓన్ చేసుకోవాలి. మన నాయకుడే గుర్తు చేశాడు.